అందరికీ నమస్తే అండి. ఇదొక ఇంపార్టెంట్ వీడియో. ఏమంటే మనకు ఈ ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి జేఎల్, డీఎల్, పీఎల్ వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రావడం జరిగింది. సో జూన్లో ఎగ్జామ్స్ అనేసి ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా వీడియోస్ అయితే చేసాం. సో మరి ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది చాలామంది వరీ అవుతున్నారు. సో బేసిక్గా మన దగ్గర ఏంటంటే నేను ముందు చెప్పాను కొన్ని ఆన్లైన్లో కొద్దిగా క్లాసెస్ అన్నవి ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్స్కి అని కాదు, బట్ అన్ని సబ్జెక్ట్స్కి ఓవరాల్గా మీకు ఏపీస్ యూ కెన్ సే దట్ నెట్ లేదా యూజీసీ నెట్ కానీ లేదా గేట్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే గేట్ రిలేటెడ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఆ సిలబస్ బేస్డ్ మాక్ టెస్ట్లు అలా మీకు ఏంటంటే కొన్ని క్లాసెస్ కొన్ని సబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఈ సబ్జెక్ట్స్కి అయితే ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్, ఈవెన్ కంప్యూటర్ సైన్స్, ఈసీ ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్, అదర్ సబ్జెక్ట్స్ కూడా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్. సో వీటికైతే సెషన్స్ అనేవి ప్రజెంట్ జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ సబ్జెక్ట్స్కి ఎవరైనా కావాలంటే ఇమీడియట్గా యూ కెన్ ఏబుల్ టు కాంటాక్ట్. డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో అయితే ఈ పర్టికులర్ లిమిటెడ్ టైంలో మరి ఎగ్జామినేషన్కి మీరు ఎలా పాసిబిలిటీ ఉందా, అసలు జాబ్ తెచ్చుకోవచ్చా లేదా అనేది ఆలోచిస్తే బేసిక్గా ఏంటంటే మీరు ఇప్పుడున్నటువంటి టైము చాలా క్రూషియల్. మీరు జనరల్ స్టడీస్ పేపర్ చదవాలి, యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 ఉన్నటువంటి మీ పర్టికులర్ సబ్జెక్ట్, ఏదైనా అది సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు, లేదా ఆర్ట్స్ సబ్జెక్ట్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్. సో మీరు రోజుకి ఎన్ని గంటలు చదవాలనేది ఒక ప్లాన్ అయితే వేసుకోండి. అట్ ద సేమ్ టైం నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మీకు జనరల్ స్టడీస్ సంబంధించి ఎస్పెషలీ జిఎస్ పేపర్ 1కి ఆల్రెడీ సిలబస్ అనేది బుక్స్ అనేవి మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో ఐ విల్ బీ ప్రొవైడెడ్ సమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఒకసారి చూడండి. సో మీరు బుక్స్ కావాలనుకుంటే బుక్స్ ప్రొవైడ్ చేస్తాం, రైట్. యూ కెన్ ఏబుల్ టు పర్చేస్ దెమ్. బట్ వన్ మోర్ ఏంటంటే మీరు ఒకవేళ ఫండమెంటల్స్ వీక్గా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఇలాంటి టాపిక్స్ మీరు వీక్గా ఉన్నాయి, ఏదైనా క్లాసెస్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు యూ కెన్ ఏబుల్ టు టేక్ సమ్ యాప్స్, మొబైల్ యాప్స్, ఎస్పెషలీ భవానీ శంకర్ సార్ కానీ లేకపోతే బాలలత మేడం సిఎస్బి అకాడమీ ఉంటుంది అలా, లేదా షైన్ వాళ్ళు, ఇలా డిఫరెంట్ పీపుల్ పేపర్ 1కి కొద్దిగా మీకు ఈ బేస్డ్ మొబైల్ యాప్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళ దగ్గర మీరు కోర్స్ తీసుకున్న ఒక 6 months వ్యాలిడిటీ లేదా 1 year వ్యాలిడిటీతో కోర్స్ తీసుకుంటే పేపర్ 1 అనేది మీకు కవర్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మీరు కరెంట్ అఫైర్స్ ఇలాంటి టాపిక్స్ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు మాక్ టెస్ట్లు కావాలనుకుంటే వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ మాక్ టెస్ట్, రైట్. కరెంట్ అఫైర్స్ కూడా మన దగ్గర ఉంది. బట్ జనరల్గా ఏంటంటే ఇది ఇంటర్మీడియట్ లెవెలే కాకుండా మీకు డిగ్రీ లెవెల్లో కూడా ఉంటాయి కాబట్టి మీకు ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే చదువుకుంటే సరిపోదు పేపర్ 1కి, రైట్. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫండమెంటల్స్ ఎన్సీఆర్టీ లెవెల్ కావాలనుకుంటే వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫ్రమ్ అవర్ రికార్డెడ్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. అది కాకుండా ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ఇప్పుడు పేపర్ 2కు మనం ఆలోచించినప్పుడు సో డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ రిసోర్సెస్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి అవసరం ఉంటాయి, రైట్. సో ఆ డిఫరెంట్ రిసోర్సెస్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి యూ హ్యావ్ టు గో త్రూ అండ్ యూ హ్యావ్ టు ఆల్రెడీ మీరు కొన్ని టాపిక్స్ని మీరు థరోగా ప్రిపేర్ అయ్యారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్ లేదా ఈవెన్ ఈసీ ఇలాంటి కోర్సెస్ అనుకుంటే మీరు ఇవి గేట్ లెవెల్లో లేదా సిఎస్ఆర్ లెవెల్లోనూ మీరు ప్రిపేర్ అయి ఉంటారు వాటి ఎగ్జామ్స్ రాయడానికి. అప్పుడు మేబీ మీ పర్ఫార్మెన్స్ అనేది వీక్గా ఉండొచ్చు. సో అంటే బట్ కొద్దో గొప్ప ఒక 2-3 పేపర్లు ఆల్రెడీ మీరు చదువుకుంటారు. సో ఏదైతే చదువుకున్నారో ఆ పర్టికులర్ పేపర్స్ని మీరు మళ్ళీ ఒకసారి మీరు స్ట్రాంగ్ చేసుకొని రిమైనింగ్ ఉన్నటువంటి పేపర్స్లో హౌ బెస్ట్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో కుదిరితే అవి ఆన్లైన్ క్లాసెస్ అనేవి తీసుకోండి. బట్ ఎన్ని గంటలు చదవాలి ఎవ్రీడే అంటే మినిమం మీరు పేపర్ 1కి డైలీ ఒక 3 hours అయితే పెట్టాల్సి ఉంటుంది, మినిమం డైలీ 3 hours. అలాగే పేపర్ 2కి వచ్చేసరికి ఒక 4 to 5 hours అయితే పెట్టాలి. సో ఓవరాల్గా చూసినప్పుడు ఒక 8 hours అయితే మీరు టైంని ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీడే, రైట్. సో అంటే మేబీ వర్కింగ్ పీపుల్ ఉన్నటువంటి పీపుల్కు ఇది 8 hours ఎంగేజ్ చేయడం అనేది కష్టం. బట్ స్టిల్ 24 hours-లో 8 hours డ్యూటీ అనేది జనరల్గా ఎక్కడైనా ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే మేబీ ఇట్ మే గో అప్ టు 10 hours ఆల్సో, దట్ డిపెండ్స్ అపాన్ ద డిఫరెంట్ జాబ్స్. ఓకే, మేబీ కొంత ట్రావెలింగ్ వల్ల కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ బ్యాక్ టు హోమ్ నీడ్ టు కమ్, లేదా వేరే థింగ్స్ అనేవి కమిట్మెంట్స్ ఉంటాయి, మేబీ ఫ్యామిలీ వైజ్ కావచ్చు, లేదంటే
కెరీర్ ఆస్పెక్ట్లో కావచ్చు. సో కొద్దిగా టైం అనేది బ్యాలెన్స్ చేసుకొని ఎవ్రీడే లైక్ ఈ డ్యూటీ అవర్స్ స్టార్ట్ అవ్వక ముందే లైక్ మార్నింగ్ 8 o'clockకి ముందే మీకేంటంటే ఒక అట్లీస్ట్ ఒక 2 to 3 అవర్స్ మీకు టైం దొరకాలి, రైట్? తర్వాత మీ డ్యూటీ టైం తర్వాత లైక్ ఈవెన్ ఆఫ్టర్ 5-6 తర్వాత అగైన్ యూ నీడ్ టు స్పెండ్ సమ్ 4 hours అట్లీస్ట్. ఒకవేళ డ్యూటీలో మీకు ఒకవేళ టైం దొరికితే మేబీ అట్లీస్ట్ మేబీ ఏదైనా బ్రేక్స్ ఉన్నప్పుడు లేదంటే ఈవెన్ వీకెండ్స్ అన్నప్పుడు ఈ టైం ఏదైతే నేనైతే చెప్పానో ఒకవేళ ఈ పర్టికులర్ టైం మీకు కరెక్ట్గా 8 hours రాకపోయినా యూ నీడ్ టు మేక్ ఇట్ కవర్ డ్యూరింగ్ ది వీకెండ్స్ టైం, రైట్? సో అంటే టైం ఒకటే ఇంపార్టెంట్ కాదు, బట్ టైం స్పెండింగ్ ఆల్సో యాక్టివ్ వే ఆఫ్ టైం స్పెండింగ్ ఫర్ పర్టికులర్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో అ మ్యాటర్ ఫర్ ద సక్సెస్. సో అది కంటిన్యూషన్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వారం రోజులు ఒక 10 రోజులు కంటిన్యూషన్ తర్వాత ఉండి మళ్ళీ బ్రేక్ ఒక 1 month తర్వాత మళ్ళీ మనం విల్ బీ బ్యాక్ అనుకుంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు గెట్ ది జాబ్. బట్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓన్లీ ఈ పర్టికులర్ ఏపీఎస్సి ఉన్నటువంటి JLDL PL వీటికే ప్రిపేర్ అవుతానని అనుకునే దానికంటే కూడా నౌ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్, రైట్? అగైన్ దెర్ ఈస్ ఎ న్యూ నోటిఫికేషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఏపీఎస్సి ఎస్పెషలీ ఫర్ టీచింగ్ సైడ్. అలాగే మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లైక్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకైతే ఈవెన్ అదర్ ఎగ్జామ్స్ ఆర్ ఆల్సో దేర్ త్రూ డిఫరెంట్ రిక్రూట్మెంట్స్, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్య లాంటి వాటిల్లో కూడా మీకు PGTs లాంటి వాటికి ఎలిజిబిలిటీస్ ఉంటాయి, రైట్? సో కాబట్టి సిలబస్ అనేది ఎస్పెషల్లీ పేపర్ 2 మీరు ఏదైతే చదువుతారో దాని మీద మీరు కొంత ఎక్కువ టైం అనేది ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. మరి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు కూడా ఏంటంటే లైక్ ఎస్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ వన్, ఎలాగో మళ్ళీ ఈ టీచింగ్ సైడు యాజ్ వెల్ యాజ్ మళ్ళీ గేట్ ఓరియంటెడ్లో మీరు ప్రిపేర్ అయ్యగలిగితే గేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కూడా మీరు యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. ఎలాగో ఒక 6 months తర్వాత ఖచ్చితంగా మనకేంటంటే ఈ గవర్నమెంట్ నుంచి ఏపీ యూనివర్సిటీస్ నుంచి మనకు రిక్రూట్మెంట్స్కి అప్డేట్స్ అయితే వస్తాయి, ఓకే? సో కాబట్టి ఈ ప్రిపరేషన్ ఈ 2 months మనం ప్రిపేర్ అవుతామనే దానికంటే కూడా థింక్ అబౌట్ ఎ లాంగ్ ప్లాన్. సో దిస్ ఈజ్ అ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈజ్ ఫర్ ఏపీఎస్సి. ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్, బికాస్ దెర్ ఆర్ లిమిటెడ్ సీట్స్, లిమిటెడ్ పొజిషన్స్ ఆర్ దేర్. సో ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్ you may be getting one among them in the selection. సో either JL DL PL మీకు వచ్చేస్తుంది, సో హ్యాపీ. ఒకవేళ రాలేదు, సో ఇంకొక 4-5 months మీరు ఎఫర్ట్ కంటిన్యూషన్ మీరు చేయగలిగితే ఖచ్చితంగా మళ్ళీ మీకు ఎయిదర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు లేదా స్టేట్ యూనివర్సిటీస్లో కావచ్చు మీకు పొజిషన్స్లో అయితే సెటిల్ అయిపోతారు, సో టీచింగ్ పొజిషన్లో, రైట్? సో ఇలాంటి ప్లాన్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే ఇట్ ఈస్ వర్కబుల్ అండ్ ఇట్ మేక్స్ అ లాట్ ఫర్ యువర్ సక్సెస్, ఓకే? సో కాబట్టి ఏంటంటే హ్యావ్ ఎ కన్సిస్టెన్స్ ప్రిపరేషన్, పుట్ యువర్ టైమ్ డైలీ అండ్ ట్రై టు డూ ద మాక్ టెస్ట్. సో నేను ఎవరికి చెప్పినట్టు మీకు మాక్ టెస్ట్లు అన్నవి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి మన దగ్గర మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. అంటే మనకు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు అన్నిటికీ కావాలనుకుంటే అన్నిటికీ దొరకవు. కొన్ని ఏంటంటే మనకి ఏపీఎస్సి వెబ్సైట్లో ఉన్నాయి. సో జనరల్గా నేను డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి మన దగ్గర, కూడా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో అయితే నేను షేర్ చేస్తున్నాను. సో లైక్ ఈవెన్ వెబ్సైట్లో కూడా మనకు డిఫరెంట్ ఏపీఎస్సి వెబ్సైట్లోనే మనకు నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. బట్ వాటిని మీరు ప్రాక్టీస్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అదే కాకుండా లైక్ యూ ఆర్ సపోజ్ టు డూ ఎ ప్రాక్టీస్ అట్లీస్ట్ మనకు ఈ యూజీసీ నెట్ లెవెలు లేదంటే ఈవెన్ గేట్ మీడియం లెవెలు, ఇలా గేట్ మరీ టాప్ లెవెల్ అని కాదు, జస్ట్ గేట్ మీడియం లెవెల్, ఈ బేసిస్లో అయితే పేపర్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే యూ హ్యావ్ టు బీ థరో. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం చూసినప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ ప్రీవియస్గా ఏపీ 2018లో ఒకసారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా వరకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కూడా, ఇంజనీరింగ్ కానీ సైన్స్ సబ్జెక్ట్స్లో కూడా పేపర్ స్టాండర్డ్ అయితే బాగుంది, బాగా ఇన్ ద సెన్స్ సో లైక్ CSR లెవెల్లో లేదా గేట్ లెవెల్లో అట్లీస్ట్ ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట, రైట్? సో కాబట్టి ప్రిపరేషన్ అనేది యూ షుడ్ బీ కాన్స్టెంట్లీ యూ షుడ్ హ్యావ్ టు ప్రిపేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటి వాళ్ళు అప్లై అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ అట్లీస్ట్ ఒక 2 to 3 hours అయినా ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయగలిగేటటువంటి ప్లాట్ఫామ్స్ ఏదైనా ఉంటే మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు అలా తీసుకున్నా ఎంగేజ్ చేయలేకపోతే అట్లీస్ట్ ఏదైనా రికార్డెడ్ వీడియోస్ అయినా ఉన్న వాటిని మళ్ళీ అయినా మీరు వినే అవకాశం అయినా ఉండే విధంగా మీరు
అలాంటి కోర్స్ అనేది తీసుకోవచ్చు. బట్ ఓన్లీ కంప్లీట్లీ ఆన్లైన్ క్లాసెసే విని ఎగ్జామ్ రాసేస్తాం అనుకుంటే కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? సో యూ హ్యావ్ టు లిజన్, యూ హ్యావ్ టు రివైజ్ అండ్ యూ నీడ్ టు డూ ది ప్రాక్టీస్ టెస్ట్. సో అన్నీ కూడా మేక్స్ అ లాట్ టు బికమ్ +1 మార్క్స్. సో ఆ +1 మార్క్స్ అనేవి యాడ్ ఆన్ అయ్యే కొద్దీ ఏంటంటే జాబ్కి మీరు చాలా చేరువలో ఉంటారనమాట, రైట్? సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ పుట్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ యూ ఆల్, రైట్? థ్యాంక్ యూ.